రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రముండును. చూడండి, ఈ శరీరానికి స్వాతంత్రం రావాలంటే పరిశుద్ధాత్మ, ప్రభు యొక్క ఆత్మ, ఆత్మరూపి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉంటే నీ శరీరానికి ఏమొస్తుందట? విడుదల అనుగ్రహిస్తుందట. అందుకనే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటదట? స్వాతంత్రం ఉంటుందట. చూద్దాం, 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా ఒకసారి ధ్యానిద్దాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, మనమందరమునట ఈ ఆత్మను కలిగి ఉండి ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. అంటే ఏంటి? అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం ఎలా కనబడద్దో అలాగే ప్రభు మహిమ మన ముఖంలో కనబడద్దట. మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత దేవుని పోలికగా మార్చబడతామట. ఈ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఈ ఆత్మ మన హృదయంలోనికి వచ్చినప్పుడట మనం ఏం చేస్తామట? దేవుని పోలికగా మారుతామట. అంటే ఏంటి? మన ప్రాణాత్మ శరీరాలకి ఏమొస్తుందట? విడుదల వస్తుందట. అందుకని ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందట? విడుదల ఉంటుందట. ప్రభు పోలికగా ఆత్మ మారుస్తుందట. పరిశుద్ధాత్మ మనల్ని ప్రభువు పోలికగా మారుస్తుందట. అంటే మనంతట మనం మారలేం. మనంతట చూడండి, మనం మంచిగా జీవిద్దాం అనుకుంటాం కానీ జీవించలేం. అయితే ప్రభు యొక్క ఆత్మ మన హృదయములో పెట్టి దేవుని పోలికగా, ఆయన పోలికగా ఈ ఆత్మ ఏం చేస్తుందట? మనల్ని మారుస్తుందట. అప్పుడు మన శరీరానికి ఏమొస్తుందంట? విడుదల కలుగుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఏమొస్తుందట? విడుదల వస్తుంది. ఆయన పోలికగా మనము మార్చబడతామట. చూద్దాం, రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. చూడండి, క్రీస్తు యేసు యొక్క ఆత్మ యొక్క నియమమట పాప మరణముల నియమము నుంచి విడిపించి ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో దానిని తన ఆత్మ ద్వారా చేశాడట. పరిశుద్ధాత్మ మనలో పెట్టి ధర్మశాస్త్రాన్ని ఆచరింప చేసేటటువంటి శక్తి మనకు లేదు గనుక, ఈ శరీరానికి లేదు కనుక దేవుడు ఏం చేశాడట? ఆయన ఆత్మను మనలో పెట్టి ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరించేలాగా ఆత్మ మనలో పనిచేస్తుందట. అదే విడుదల. ఆత్మ మనలో ఉంచి దేవుడు తన రూపముగా మార్చి మనకు విడుదల అనుగ్రహించి ధర్మశాస్త్రము చేయలేనిది దేవుని ఆత్మ మనలో ఉండి ధర్మశాస్త్రం చేసే పనులను దేవుని ఆత్మ చేయిస్తుందట. ఇదే విడుదల. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న యేసు గొప్పవాడు. ఈ యేసు యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు. ఓడిపోయేవాడిలాగా ఉండవు. నీకు నీ శరీరానికి విడుదల కలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూడండి, మనం కుమారులై ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడట? ఆయన ఆత్మను మనలో పెట్టి మన హృదయంలో పెట్టి ఏం చేస్తున్నాడట ఆయన? నాయనా తండ్రి అని మొర్రపెట్టేలాగా దేవుడు మనల్ని దేవునికి బిడ్డలుగా, కుమారులుగా, దేవుడు అంగీకరించేటువంటి బిడ్డలుగా, విడుదల కలిగినటువంటి బిడ్డలుగా, స్వాతంత్రము కలిగినటువంటి బిడ్డలుగా తండ్రి వేడుకోవటానికి ఎవరి ఆత్మను పెట్టాడట? దేవుని ఆత్మను, కుమారుని యొక్క ఆత్మను మనలో పెట్టాడట. మన హృదయంలోనికి పంపాడట ఆయన. హల్లెలూయా! తన కుమారుని యొక్క ఆత్మను మనలోకి రావటం వల్ల మనం ఏమవుతున్నామట? స్వతంత్రులమవుతున్నామట. హల్లెలూయా! అందుకని ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరు. అంటే ఆత్మ నీలోకొస్తే నువ్వు దేవుని పోలికగా మార్చబడతావట. అందుకని అబ్బా తండ్రి అని దేవునికి నువ్వు మొరపెడతావట. అంటే నీలో ఏ ఆత్మ ఉందట? కుమారుని యొక్క ఆత్మ నీలో పెట్టి దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా అప్పుడు సత్యము నిన్నేం చేస్తాడు? స్వతంత్రులు చేస్తాడు. ఎలా స్వతంత్రులు చేస్తాడట? సత్యస్వరూపమైనటువంటి ఆత్మ నీలోకొచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తదట. సత్యములో కాదు, సర్వసత్యం. అంటే ప్రపంచములో ఎవరికీ తెలియనటువంటి సత్యం నీకు తెలుస్తదట. ఆ సత్యం నిన్నేం చేస్తదట? స్వతంత్రులుగా చేస్తదట. సత్యస్వరూపైనటువంటి ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తదట. అప్పుడు నీ జీవితం ఏంటో, నీ బ్రతుకేంటో, నువ్వు పడి ఉన్న స్థితి ఏంటో, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ రీతిగా నువ్వు దూరం అయిపోయావో దేవుడికి, నీవున్నటువంటి పరిస్థితి ఏంటో ఆ ఆత్మ నీకు బోధిస్తదట నీలో ఉండి. ఇప్పుడు తెలుసుకుంటావట. దేవుడంటే ఏంటో, ఆయన ప్రభావం అంటే ఏంటో, ఆయన శక్తి అంటే ఏంటో అప్పుడు నువ్వు తెలుసుకుంటావట. అప్పుడు నీకేమొస్తదట? తెలుసుకున్నప్పుడు నీకేం కలుగుద్దట? స్వతంత్రుడు అవుతావట. హల్లెలూయా! ఏదైనా తెలుసుకుంటే నువ్వేమవుతావట? స్వతంత్రుడు అవుతావట. అందుకని అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రుడిగా మారుస్తదట. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ఎలాగట? ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని. ఇక్కడ ఒక వివాదం వచ్చింది సున్నతి కోసం. సున్నతి పొందాలా? పొందకూడదంటే. అయితే సున్నతి పొందుటలోనూ ఏమీ లేదు, సున్నతి పొందకపోవటంలోనూ ఏమీ లేదు. ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి, ధర్మశాస్త్రం ప్రకారం నిన్ను నడిపించటానికి దేవుని ఆత్మ నీలోకొచ్చినప్పుడు నువ్వు స్వతంత్రుడు. దాంతో సున్నతితో పని లేదింక. లేదు. పౌలు, పేతురు గారు బోధిస్తుంటుంటే అన్యజనుల మీదకి దేవుని ఆత్మ ఎళ్తుందట. ఆత్మ దిగొస్తుందట వాళ్ళ మీదకి. దిగొస్తుంటే అక్కడ ఒక వివాదం వచ్చింది. ఏంటి వీళ్ళు సున్నతి పొందలేదు, వీళ్ళు దేవుడంటే ఏంటో తెలీదు, వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రావడం ఏంటి? సున్నతి పొందకుండా పరిశుద్ధాత్మ వస్తదా? అని వివాదం పడినప్పుడు అప్పుడు ధర్మశాస్త్రము చెయ్యజాలనిది దేవుని ఆత్మ వారికి అర్హతను అనుగ్రహించి వారికి స్వతంత్రాన్ని ఏం చేస్తుందట?
కలిగిస్తుంది. కనుక మనం విడుదల కలిగి ఉండాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడి ఉండాలి. అప్పుడు మనం స్వతంత్రులమవుతాం. మనకి విడుదల కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగోనైనా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటదో అక్కడ స్వతంత్రం ఉంటదన్నావు. ఇదిగోనైనా ప్రభు ఆత్మ మీ మధ్యన ఉంది కనుక అద్భుతాలు చేస్తే మీరు భయపడకండి అన్నావు. ఇంకో ప్రభు ఆత్మ మాలో ఉంది కనుక ఇంకో ప్రభు వలె మేము అద్దం వలె ప్రతిబింబిస్తూ ఆ పోలికగా, యేసు పోలికగా ఆత్మ మమ్మల్ని సృజింపజేస్తుందన్నావు. ఇదిగోనైనా ఆ పోలికగా మేము మారి విడుదల పొంది నాయనా బలహీనతల నుంచి, అస్వస్థత నుంచి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి నాయన అనేక సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, శోధనల నుంచి, చేతబడి శక్తుల నుంచి నాయన విడుదల కలగాలి అంటే ప్రభు ఆత్మ కలిగి ఉండాలన్నావు. ఇంకో ప్రభు ఆత్మ మరి ఎందరైతే మరి కలిగి లేరో వారందరూ కూడా మరి ప్రభు ఆత్మ కలిగి ఉండి స్వతంత్రులుగా ఈ లోకంలో జీవించడానికి బిడ్డలందరినీ కూడా సిద్ధపరచమని, ఆయత్తపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.